స్టాక్ మార్కెట్ ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది మీకు? యాక్చువల్లీ ఇది ఫస్ట్ మా హస్బెండ్ ఇంట్రెస్ట్. ఓ మీ హస్బెండ్కి ఇది ఇంట్రెస్ట్? హస్బెండ్ ఇంట్రెస్ట్. ఫస్ట్ స్టాక్స్ ఇన్వెస్ట్ చేశారు, తర్వాత ఆప్షన్స్లోకి వెళ్ళారు. మేము లాస్ అయ్యాం. ఓ ఫస్ట్ స్టాక్స్ లో చేసి స్లో Stocks లో ఎఫెక్టివ్ టర్న్ అయ్యడం. ఓకే, అట్లా అయ్యి దగ్గర 3 to 4 lakhs వరకు మాకు లాస్ వచ్చింది. 3 to 4 lakhs. ఓకే, జస్ట్ నాకు తెలిసింది నవంబర్ నుంచి. అది తనకి మార్నింగ్ షిఫ్ట్స్ లో మొబైల్ అలో చేయరు. సో ఇట్లా కాల్స్ ఇస్తారు కదా మనీ పే చేసి, అట్లా కాల్స్ తీసుకొని నన్ను జస్ట్ నాకు ఏం తెలీదు. వాళ్ళు కాల్ ఇస్తే కాల్ పెట్టుదాన్ని పుట్టిస్తారు. కాకపోతే నాకు ఎక్కడ ఎగ్జిట్ చేయాలో ఏం తెలియదు. తెలియక అట్లా చాలా డబ్బులు అట్లా కూడా పోయాయి. సో అకౌంట్ హ్యాండ్లింగ్ కి వాళ్ళకి ఇచ్చేసింది. ఇంకా ప్రెసెంట్ ఏదైనా చేస్తున్నారా? ప్రెసెంట్ అయితే స్టాప్ చేశారా? అంటే జాబ్ కాదు, అదే ఏం ట్రేడింగ్ అని ఏమి చేయలేదు. ఆ డబ్బులు పోగొట్టుకున్నాం కదా, ఇంకా ఆపేద్దామని అసలు స్టాక్ మార్కెట్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి? సో సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేద్దామని సార్కి ఉండేదా, మీకు కూడా ఉండేదా? అసలు నాకు తెలీదు. నేను తనకి ఏంటి అంటే పక్కన పెట్టాను. అసలు సెకండ్ ఇన్కమ్ అనేది స్టార్ట్ చేద్దామన్న ఆలోచన అతనికే వచ్చింది. అతనికే వచ్చింది. ఎందుకంటే లోన్స్, రెంట్ అన్ని కట్టే వరకు మాకు మిగిలట్లేదు. హలో ఎవ్రీవన్, యాక్చువల్గా ఈ 1-to-1 సెషన్ అనేది కొద్దిగా డిఫరెంట్గా ఉండబోతుంది. బికాజ్ ఇప్పటివరకు స్టూడెంట్కి మేము చేయడం మీరు చూసే ఉంటారు 1-on-1, అండ్ సేమ్ టైం బిజినెస్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి నేను చేసిన 1-to-1 మీరు చూసే ఉంటారు. బట్ దిస్ 1-to-1 వీఆర్ గోయింగ్ టు డూ విత్ హౌస్ వైఫ్. సో ఒక హౌస్ వైఫ్గా ఉంటూ ట్రేడింగ్ నేర్చుకుందామని ట్రై చేస్తూ, అండ్ అలానే ఒకవేళ కానీ ట్రేడింగ్ చేస్తే ఎలా చేయొచ్చు అండ్ ఎంత క్యాపిటల్తో స్టార్ట్ చేయొచ్చు, అండ్ ఆవిడకున్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఆ ప్రాబ్లమ్స్ గురించి, అండ్ అలానే ఫినాన్షియల్ ప్లానింగ్ గురించి, అండ్ ఇంకా బెటర్ వెర్షన్లో ఎలా మనం ఇది ప్లాన్ చేస్తే వర్కౌట్ అవుతుంది అనేది ఈ కంప్లీట్గా ఈ ప్లాన్ ఈ 1-on-1లో డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఎండింగ్ వరకు మీరు ఈ వీడియో చూడండి. ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ ఇక్కడ జరుగుతున్న స్టోరీ అంటే ఈ ఫినాన్షియల్ ప్లాన్లో మీకు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఈ స్టోరీ మీకు కనెక్ట్ అయితే మాత్రం, ఆర్ ఎవరికైనా కానీ ఈ స్టోరీ కనెక్ట్ అయితే హెల్ప్ అవుతుందని మీరు అనుకుంటే డెఫినెట్గా వాళ్ళకి వీడియోని అయితే మాత్రం షేర్ చేయండి. మీరు ఇలాంటి ఆఫ్లైన్ 1-to-1s మీరు కావాలనుకుంటే హైదరాబాద్ మా లొకేషన్కి విజిట్ చేయొచ్చు, హైదరాబాద్లో ఉన్న మా ఆఫీస్ లొకేషన్కి. లేదనుకుంటే కింద ఉన్న మా నెంబర్కి కాల్ చేసినా సరే మేము ఆన్లైన్లో అయినా సరే ఈ సెషన్ అనేది అరేంజ్ చేస్తాం. అండ్ వీడియో ఎండింగ్ వరకు మీరు చూడగలిగితే డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. దీనికన్నా ముందు వీడియోకి ఒక లైక్ మాత్రం చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. హలో అండి, యాక్చువల్గా మీ పేరేంటి? రవలి. రవలి 30 అన్నారు కదా, ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు మేడం? చెన్నైలో. ఓకే, సమ్మర్ హాలిడేస్ అని ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఎలానో సెషన్స్ అని చెప్పేసి వచ్చారు. ఓకే, మీరు స్టాక్ మార్కెట్ ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది మీకు? యాక్చువల్లీ ఇది ఫస్ట్ మా హస్బెండ్ ఇంట్రెస్ట్. ఓ మీ హస్బెండ్కి ఇది ఇంట్రెస్ట్. ఫస్ట్ స్టాక్స్ ఇన్వెస్ట్ చేశారు, తర్వాత ఆప్షన్స్ లోకి వెళ్ళారు. మేము లాస్ అయ్యాం. ఓ ఫస్ట్ స్టాక్స్ లో చేసి స్లో ఎఫెక్టివ్ టర్న్ అయ్యడం. ఓకే, అట్లా అయ్యి దగ్గర 3 to 4 lakhs వరకు మాకు లాస్ వచ్చింది. 3 to 4 lakhs. ఓకే, 1.5 year వచ్చింది. ఓకే, ఈ 1.5 year టైం లోనే 3 to 4 lakhs. జస్ట్ నాకు తెలిసింది నవంబర్ నుంచి. అది తనకి మార్నింగ్ షిఫ్ట్స్ లో మొబైల్ అలో చేయరు. సో ఇట్లా కాల్స్ ఇస్తారు కదా మనీ పే చేసి, అట్లా కాల్స్ తీసుకొని నన్ను జస్ట్ నాకు ఏం తెలీదు. వాళ్ళు కాల్ ఇస్తే కాల్ పెట్టుదాన్ని పుట్టిస్తారు. కాకపోతే నాకు ఎక్కడ ఎగ్జిట్ చేయాలో ఏం తెలియదు. తెలియక అట్లా చాలా డబ్బులు అట్లా కూడా పోయాయి. సో అకౌంట్ హ్యాండ్లింగ్ కి వాళ్ళకి ఇచ్చేసింది. ఇంకా నాకు అట్లా చేయరాట్లేదు. ఇచ్చేస్తే వాళ్ళు లాస్ చేశారు చాలా, వేరే వాళ్ళకి. ఇవన్నీ కలిపిస్తే 4 lakh. ఓకే, సార్ ఏమైనా ఉన్నారా? తనే ఇచ్చారు అకౌంట్ హ్యాండ్లింగ్ కి. తనే అకౌంట్ హ్యాండ్లింగ్ ఇచ్చారు. నాకు అసలు తెలీదు. నేను కాకపోతే నాకు మినిమం బేసిక్స్ కూడా తెలియదు. ఇక్కడికి వచ్చాక ఇప్పుడు నాకు బేసిక్స్ తో అన్ని అర్థమవుతున్నాయి. ఓకే, సో ఈ 15 days లో కొన్ని అర్థమైనాయా? బేసిక్స్ అయితే అసలు నాకు బేసిక్స్ నుంచి కూడా తెలియదు ఇప్పటి వరకు. నాకు ఏమంటారు, ఓన్లీ ఆప్షన్స్ మాత్రమే తెలుసు. అంటే ఇట్లా ఎవరైనా ఇస్తే కాల్ పెట్టడం, ఫుడ్ పెట్టడం, అంతకు మించి నాకు తెలియదు. లేదు, తనకు తెలుసు. బేసిక్స్ అంతా తెలుసు. ఇది ఇందులో ఆప్షన్స్ లో అంటే ఎట్లా క్యాండిల్ ఫార్మేషన్ అవేం తెలియదు, కానీ బేసిక్స్ తెలుసు. స్టాక్స్ లో తన ఓన్ గా చూసుకొని పెట్టుకోవడం, యూట్యూబ్ లో వీడియోస్ చూసి నేర్చుకున్నాను. మీరు వచ్చి ఒక 6 to 7 months అవుతుంది మార్కెట్ లోకి వచ్చి.
అది కూడా ఈ లైవ్ కాల్స్ అకౌంట్ మేనేజ్మెంట్ ఇచ్చి మనీ పోగొట్టుకున్నదే తప్ప సెల్ఫ్ గా నేర్చుకొని తెలుసుకొని చేసింది అయితే మాత్రం ఏమీ లేదు. ఓకే, ప్రెసెంట్ ఏదైనా చేస్తున్నారా? ప్రెసెంట్ అయితే స్టాప్ చేశారా? అంటే జాబ్ కాదు, అదే ఏం ట్రేడింగ్ అని ఏమి ఆ చేయట్లేదు. డబ్బులు పోగొట్టుకున్నాం కదా, ఇంకా ఆపేద్దామని అసలు స్టాక్ మార్కెట్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి? ఇన్కమ్ జనరేట్ చేసి సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేద్దామని. ఓకే, సో సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేద్దామని సార్ ఉండేదా, మీకు కూడా ఉండేదా? అసలు నాకు తెలియదు. నేను తనకి ఏంటి అంటే ఇంటి పక్కన పెట్టండి, అసలు సెకండ్ ఇన్కమ్ అనేది స్టార్ట్ చేద్దామన్న ఆలోచన అతనికే వచ్చిందా? యాక్చువల్లీ అతనికే వచ్చింది. ఎందుకంటే మేము ల్యాండ్స్ తీసుకున్నాము, లోన్స్, రెంట్ అన్ని కట్టే వరకు మాకు మిగలట్లేదు. ఓకే, సెకండ్ ఇన్కమ్ కోసం 90,000 వచ్చే చూసాను. శాలరీలో మీరు ఫిక్స్డ్ అసెట్స్ కొనేసారు. ఓకే, ఈఎంఐస్ అన్ని ఎంత పోతాయి? ఒక ఈఎంఐ 30K. ఒక ఈఎంఐ 30K. ఇది ఎన్ని ఇయర్స్ ఉంది 30K? ఓకే, తక్కువ 10 ఇయర్ పెట్టుకున్నారు. ఈ 10K 1 ఇయర్ 1 ఇయర్ ఉంది. ఓకే, సో మరి 10K కూడా లాస్ అయినందుకు లోన్ తీయాల్సి వచ్చింది. లాస్ అయింది, లోన్ తీసి 10K మళ్ళీ పెట్టారు, అవి కూడా పోయినాయి. సో ఇప్పుడు 30K దానికి 10K దీనికి, ఇవి 1 ఇయర్ లో పోతాయి, అన్ని పోతాయి కదా, క్లియర్ అయిపోతాయి. సో ఇవి కాకుండా ఇంకా ఇంకేమైనా ఎక్స్పెన్స్ అవుతున్నాయి? రెంటల్ ఎంత పోతుంది? రెంట్ 10K. మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎంత పోతుంది? అంత కలిపి ఇంకొక 10K అవుతుంది. 10K అవుతుంది. సో 70K ఇలా అయిపోతుంది. ఇంకో 20K చిల్డ్రన్ ఫీజ్ కానీ లేకపోతే అవన్నీ కడుతున్నారు, ఇన్సూరెన్సెస్ అవన్నీ కడుతున్నారు. వేరే ఈఎంఐస్ కూడా ఉన్నాయి అన్నారు, ఆయన పర్సనల్ గా పే. ఓకే, సో 90,000 రూపీస్ లో ఇప్పుడు ఈ 40,000 దీంతో పోతాయి కదా, ఈ ఈఎంఐస్ 1 ఇయర్ లో పోతాయి కదా, మరి 40K ఏం చేద్దామనే ప్లాన్ ఏమైనా ఉందా? ఇది స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేద్దామని తన ప్లాన్. యాక్చువల్ గా స్టాక్స్ తన కోసం అని కాదు, నాకు నేను ఓన్ ఎంప్లాయ్మెంట్ చేసుకుందామని వచ్చింది. తన కోసం అని పర్సనల్ గా రాలేదు. ఓకే, యాక్చువల్లీ నేను బీటెక్ 2017 పాస్ అవుట్. తర్వాత మా మమ్మీకి హెల్త్ బాగాలేక ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది, ఏం చేయలేదు. నేను ఫర్దర్ కూడా ఏం కోర్స్ నేర్చుకోలేదు. నాన్ ఐటీలో ట్రై చేశాను కానీ మమ్మీని చూసుకునే వాళ్ళు లేరు ఇక్కడ. నా సొల్యూషన్స్ లో వచ్చింది, కాకపోతే ఇంకా వెళ్ళే సిచ్యువేషన్ లేదు. ఇంట్లో నేనే పెద్ద మరి, సో నేనే చూసుకున్నాను. తర్వాత కరోనా వచ్చింది, ఎంబీఏ జాయిన్ అయ్యాను. త్రూ అట్లయినా కొంచెం ఏమంటారు అయిపోయాక హెచ్ఆర్ గా అయినా ఐటీ సెక్టర్ లో అట్లా జాయిన్ అవ్వచ్చు అనుకున్నా. అప్పుడు కరోనా వచ్చింది. కరోనా రావడం వల్ల అప్పుడు ఆ కరోనా టైంలో మ్యారేజ్ అయిపోయింది. 2017 కదా, ఇంత గ్యాప్ ఉంది, ఎవరు జాబ్స్ ఇస్తారా ఎవరా అనేసి ఆ మైండ్ సెట్ లో ఉండిపోయినా. ఇది మా హస్బెండ్ ఇట్లా చూసినప్పుడు నాకు అనిపించింది, అంటే ఎంతో కొంత మన దగ్గర ఉన్న తన కోసం అని కాదు, నాకు అర్థమైంది. సో ఐ థాట్ నేను ఎట్లా అనుకున్నానంటే 90,000 రూపీస్ శాలరీ ఏదైతే వస్తుంది, నాకు డబ్బులు కూడా ఇవ్వరు, నా దగ్గర అసలు డబ్బులు ఉండవు. సో నేను కనీసం నా ఖర్చుల కోసం అయినా నేను చూసుకోవాలి కదా. ఓకే, గాట్ ఇట్. రిజల్ట్ రైట్ నౌ మీ సెషన్స్ అన్ని విన్న తర్వాత మీకు ఏది ఈజీ అనిపించింది? ఈక్విటీ ట్రేడింగ్ బెటర్ అనిపించిందా, F&O ట్రేడింగ్ బెటర్ అనిపించిందా? ఈక్విటీ బెటర్ అనిపించిందా? అదేంటి, ఐ మీన్ వారు మీ పక్కన జ్యోతి గారు, జ్యోతి గారు చెప్పారని మీకు అలా అనిపించిందా, లేదా ఓకే, ఆవిడ అంటుంటారు కదా నాకు ఈక్విటీనే బెటర్ అనిపించింది, ఈక్విటీ లాస్ అయిందంట. అవును, సో తను లాస్, నాకు అట్లేం లేదు. నాకు అంటే మేము లాస్ అయ్యాం కదా, నేను చూసిన అది ఎంత డేంజర్. ఇప్పుడు మీరు చెప్తా అంటే మాకు ఈజీ అనిపిస్తుంది, పెట్టినప్పుడు తెలుస్తుంది నాకు. సో కొంచెం ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, సో ఇందులో రిస్క్ తక్కువ అనేసి నాకు, అంటే కంపేర్ చేసుకుని నాకు ఇది బెటర్ అని నాకు అనిపించింది. గుడ్ డెసిషన్. యాక్చువల్గా ఆ డెసిషన్కి రావడం చాలా గ్రేట్. ఎందుకో తెలుసా, కొంతమంది ఎన్ని డబ్బులు పోగొట్టుకున్నా స్టిల్ F&Oనే అంటారు. స్టిల్ ఎందుకంటే నాకు ఎక్కడ పోయిందో అక్కడి నుంచే రికవరీ చేస్తానని అంటారు. బట్ కొంత టైం వెళ్ళేసరికి కొంత పోగొట్టుకున్న తర్వాత ఓకే, సో నేను వచ్చేసరికి ఏదైతే లాస్ అయ్యానో ఇక్కడతో ఆపేద్దాం, ఈక్విటీకి వెళ్దామన్న ఆలోచన అనేది కొందరిగా వస్తుంది. సో మీకు ఆలోచన రావడం అనేది బెస్ట్. సో ఇప్పుడు మీ ఓన్గా ఇప్పుడు ఈక్విటీ చేయడానికి నేను ఈక్విటీ స్ట్రాటజీస్ కొన్ని నేను సేఫ్ చెప్పాను కదా, లైక్ IPO స్ట్రాటజీ కానీ, మంత్లీ ఈక్విటీ స్ట్రాటజీ కానీ, నేను స్వింగ్ ట్రేడింగ్, పొజిషనల్ ట్రేడింగ్ ఒకటి జరిగింది స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీస్ అన్ని మీరు సేఫ్ సైడ్ గా ఎటువంటి టెన్షన్ లేకుండా ఎంతో కొంత ఇన్కమ్ గెయిన్ చేసుకున్న స్ట్రాటజీస్ ఇవి. ఈ రోజు మనం పెట్టిన తర్వాత రూపాయి పోతుంది అని అనుకునేవి కాకుండా రూపాయి వస్తుంది అనుకునే స్ట్రాటజీస్ ఇవి. కానీ ఇక్కడ ఒక పాయింట్,
ఇవి చేయడానికి మీ దగ్గర క్యాపిటల్ ఉందా? నా ఓన్ సేవింగ్స్ అంటే మా హస్బెండ్ కూడా కొంచెం హెల్ప్ చేస్తారు. నా దగ్గర అయితే ప్రెసెంట్ 50K ఉంది. తను 50K వరకు ఇస్తే 1 lakh 1 lakh అవుతుంది. మంత్లీ ఇంత పెట్టి గెయిన్ చేయాలని ఏమైనా ఉందా? అంటే నాకు మంత్లీ ఎలా అయినా ఒక 10,000 అయినా కావాలి, 5,000 అయినా కావాలని ఏమైనా ప్రెజర్ ఉందా మీకు? ప్రెషర్ నాకేం లేదు, అన్ని తనే చూసుకుంటారు. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే మేడం, మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, స్టాక్ మార్కెట్ నుంచి నాకు కంపల్సరీగా మ్యాండేటరీగా నాకు ఈ మంత్ ఈ డబ్బులు కావాలి అని అనుకుంటే రాదు. ఎందుకో తెలుసా? ఇప్పుడు ఒక స్టాక్ మనం తీసుకున్నాం, స్వింగ్ ట్రేడింగే తీసుకోండి. స్వింగ్ ట్రేడింగ్ స్టాక్ ఈరోజు మనం తీసుకున్నాం. స్వింగ్ ట్రేడింగ్ స్టాక్ అనేది మోస్ట్లీ మనం 3 weeks to 1 month వరకు హోల్డ్ చేస్తాం. మా అయితే 2 months. మనకి అది 3 weeks లో ప్రాఫిట్ రాలేదనుకోండి, ఇంకో 2 to 3 weeks మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఈ 3 weeks లోనే అమౌంట్ కావాలి అని మనం పెట్టుకుంటే మాత్రం దాని మీద డిపెండ్ అయ్యి ఏదైనా కమిట్మెంట్స్ ఇచ్చుకుంటే డెఫినెట్ గా మన మీద ప్రెషర్ పెరుగుతుంది. సో 3 weeks కాదు, ఒక 1 month అయినా పర్వాలేదు, నాకు డబ్బులు అయితే రావాలి, వచ్చిన డబ్బుల్ని నేను అలా సేవ్ చేసుకుంటూ నా అకౌంట్ లో ఉంచుకుంటుంటాను అనేటప్పుడు మీరు ఏ ప్రెషర్ లేకుండా అలా పెట్టుకుంటే మాత్రం డెఫినెట్ గా వస్తాయి. ఈ అమౌంట్ మీద ఆధారపడి మీ ఓన్ గా ఏవైనా ఎస్ఐపిలో లేకపోతే ఏమైనా ఇన్సూరెన్స్లు కానీ దేన్ని కూడా దీని మీద ఆధారపడి చేయకూడదు. ఇది అనేది మీకు ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం మొదలు పెట్టారు కాబట్టి అది స్వింగ్ ట్రేడింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే ఒక 2 months కైనా వస్తుంది, 3 months కైనా వస్తుంది, కానీ వచ్చే ప్రాఫిట్ చాలా హై ఉంటుంది. మీకు మంత్లీ 5%, 3 to 5% మనం మంత్లీ ఎక్స్పెక్ట్ చేసాం అనుకోండి. 3 to 5% మనం మంత్లీ ఎక్స్పెక్ట్ చేస్తే ఎవ్రీ మంత్ కూడా మనకు అంతే వస్తుంది. ఓకే, 3 months మనం బుక్ చేసిన ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ మనకి 5% రావాలి, కానీ రాలేదు, ఆ స్టాక్ రిజల్ట్ ఇవ్వలేదు. 3 months తర్వాత ఆ స్టాక్ ప్రాఫిట్ ఇచ్చింది అనుకోండి. ఈ 3 months 1 month 5% చెప్పిన 3 months 15% ప్రాఫిట్ వచ్చేస్తుంది. అలా ఉంటుంది అనమాట. ప్రాఫిట్ వస్తే, రాకపోతే రాదు, వస్తే మాత్రం అట్లా ఉంటుంది. అంటే దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి, ప్రెజర్ మైండ్ సెట్ తో పెట్టుకోవద్దు. ఈ డబ్బులకి ఏ కమిట్మెంట్ పెట్టుకోవద్దు. వస్తాయి కానీ ఈ డబ్బులకి ఎటువంటి కమిట్మెంట్ పెట్టుకోవద్దు. కానీ డబ్బులు వచ్చేంత వరకు కొద్దిగా ఓపిక్గా అండ్ క్విక్ మనీ కోసం F&O స్ట్రాటజీలు చేయడం, BTS ట్రేడ్లు తీసుకోవడం, అంటే కాల్ పొజిషన్ కొని నెక్స్ట్ డేట్ క్యారీ ఫార్వర్డ్ చేయడం, ఇట్లాంటివి మాత్రం చేయాలి. ఓకేనా? సో నార్మల్గా చేసుకుంటూ వెళ్ళండి, డెఫినెట్గా మనం అనుకునేటట్టు అచీవ్ చేయగలుగుతాం. దీన్ని నేను ఇచ్చే బెస్ట్ సజెషన్. ఇది కాకుండా ఇంకేమైనా, అంటే ఈ సెల్ఫ్ ఇన్కమ్ గెయిన్ చేయాలనే దాని కాకుండా ఇంకేమైనా థాట్స్ ఉన్నాయా మీకు? అంటే పాపకి ఏదైనా కట్టాలని, లేకపోతే పాప పేరు మీద ఏమైనా ఇన్సూరెన్స్ చేయాలని హస్బెండ్ చూసుకుంటున్నారు, ఓన్లీ ఇన్కమ్ గురించి కదా? అయితే నేను ఇచ్చే సజెషన్ ఇది, IPO స్ట్రాటజీ, మంత్లీ స్టడీ, స్వింగ్ ట్రేడింగ్, పొజిషనల్ ట్రేడింగ్. ఇంకోటి నేను మీకు చెప్తాను, ఈ స్ట్రాటజీలు చేసిన వెంటనే మీకు వచ్చేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు డూ సమ్ ప్రాక్టీస్. మీకు ఈక్విటీలో మనం టెక్నికల్ అనాలిసిస్ చేసి నేర్చుకోవాలనుకుంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈక్విటీలో టెక్నికల్ అనాలిసిస్ చేసి మనం నేర్చుకోవాలి, మీకు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ప్లస్ వాల్యూమ్ అనాలిసిస్ రావాలి, చార్ట్ని రీడ్ చేయడం రావాలి. నేను మొన్న చూడండి ఒక చార్ట్ని చూపించి ఫస్ట్ దీన్ని రీడ్ చేయండి అని చెప్తున్నాను. నేను చార్ట్ని రీడ్ చేయడం రావాలి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేయడం రావాలి, రిస్క్ మేనేజ్మెంట్, ప్రతి స్టాక్లో కూడా మొత్తం క్యాపిటల్ పెట్టకూడదు, స్ప్లిట్ చేయాలి, రిస్క్ మేనేజ్మెంట్తో పాటు నెక్స్ట్ వచ్చేసరికి మీకు సెలెక్షన్ ఆఫ్ స్టాక్ రావాలి. కొన్ని నేను మీకు చెప్పాను, screeners.in లో ఫండమెంటల్తో మనం సపోర్ట్ తీసుకునేటప్పుడు ఫస్ట్ మనం మార్కెట్ క్యాపిటల్ చూసుకోవాలని. ఎందుకు అది చూసుకోవాలన్నాం, బికాజ్ లార్జ్ క్యాప్కి రిస్క్ తక్కువ ఉంటుంది, మిడ్ అండ్ స్మాల్కి రిస్క్ ఎక్కువ ఉంటుంది. అలా ఇవన్నీ స్టార్టింగ్ నేర్చుకోవడానికి ఎక్కువ టైం ఇవ్వాలి. స్టాక్ మార్కెట్ ఈజ్ అండ్ మనీ మేకింగ్ స్కిల్. ఒక 2 to 3 months వరకు మీకు బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ కొద్దిగా టైం పడుతుంది నేర్చుకోవడానికి. వన్స్ అది మనం నేర్చుకున్నాం అనుకోండి 200% మనకి హెల్ప్ అవుతుంది. ఓకేనా? మనీ మేకింగ్ స్కిల్ కదా, మనకి day 1 నుంచే వచ్చేయాలనుకుంటే రాదు. ఫస్ట్ వీ నీడ్ టు డూ లెర్నింగ్. మనం ఎప్పుడైతే లెర్నింగ్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తామో రిమూవ్ అయ్యి ఎర్నింగ్ స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ ఇంపార్టెంట్. సో నేను ఇప్పటికి నా దగ్గర ఇప్పుడు 1-to-1 ఇలా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఈక్విటీనే చేస్తానన్న వాళ్ళు ఉన్నారు, ఈక్విటీలో కూడా డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకో తెలుసా? ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేక తెలియని స్టాక్లు ఏవేవో తీసేసుకొని, ఇప్పుడు జెన్సోల్ ఇంజనీరింగ్ కంపెనీ ఉంది. జెన్సోల్ ఇంజనీరింగ్ కంపెనీ 700 నుంచి రీసెంట్ డేస్ లో 700 నుంచి 50 రూపీస్ పడిపోయింది. సో స్వింగ్ ట్రేడింగ్ కి అది కూడా ఒక మంచి ఆపర్చునిటీని, ఎప్పుడు 700 టైంలో. కానీ ఆ స్టాక్ తీసుకోలేదని ఫండమెంటల్ అనాలిసిస్ సపోర్ట్ తీసుకోకపోవడం వల్ల, ఫండమెంటల్ అనాలిసిస్ చేయకపోవడం వల్ల ఈరోజు ఆ డబ్బులన్నీ వాళ్ళకి అక్కడ లాక్ అయిపోయలేదు. అలాగా మీరు కూడా స్టాక్స్ని తీసుకునేటప్పుడు ఫండమెంటల్ అనాలిసిస్ కూడా కన్ఫర్మేషన్ రావాలి. ఇవన్నీ మీరు ఏం చేస్తారంటే చేస్తూ, నా నెంబర్ ఇక్కడ నేను మీకు ఇస్తాను, ఇది నా పర్సనల్ నెంబర్, బయట ఎవరికి ఇవ్వడానికి ట్రై చేయాలి. ఓకే, ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. ప్రతిరోజు మీరు ఏ స్టాక్స్ పెట్టినా సరే డైలీ ఒక 5 స్టాక్స్ పెట్టుకోండి. ఉపేంద్ర ఇగో స్వింగ్ ట్రేడింగ్ నేను 5 స్టాక్స్ తీసాను, ఇది కరెక్టా కాదా, ఫండమెంటల్గా చూసాను, డైలీ పెట్టండి. అది కరెక్టా కాదా అనేది నేను చెప్తాను. సో నెక్స్ట్ కమింగ్ డేస్లో కూడా ఆ స్టాక్స్ మనం చేయొచ్చా లేదా, అంటే మీరు ఏం మిస్టేక్స్ చేస్తారో నేను చెప్తుంటాను. ఓ 2 months 3 months ప్రాక్టీస్ చేశారనుకోండి, 4th month నుంచి ఈజీగా
మంత్లీ ఈక్విటీ స్ట్రాటజీ కూడా చెప్పాను నేను, మంత్లీ ఈక్విటీ స్ట్రాటజీ చెప్పాను కదా. సో అవి మీరు చేసుకున్నా సరే మంత్లీ ఈజీగా రిటర్న్ జనరేట్ చేయొచ్చు. బట్ వన్ థింగ్, ఫిక్స్డ్గా మ్యాండేటరీగా రావాలనుకుంటే కష్టం. సో ఈ రోజు కాకపోతే రేపైనా వస్తుంది, ప్రెజర్ మాత్రం పెట్టుకోవద్దు. ఎలానో అన్నీ కూడా హస్బెండ్ టేక్ కేర్ చేస్తున్నారు కాబట్టి మీకు ఓన్లీ మీ పర్సనల్ ఇన్కమే కావాలి కాబట్టి ఇప్పుడు కాకపోతే రేపు వచ్చినా పర్లేదు, ఆ డబ్బులు మీరే ఖర్చు పెట్టుకుంటారు. కానీ దాని మీద ఎటువంటి కమిట్మెంట్లు పెట్టుకోవద్దు. ఓకే, హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్సెస్ ఉన్నాయా మీకు? తీసుకున్నాను. సో అవి ఉంటే పర్వాలేదు. పాపకు కూడా పాప పేరు మీద ఏదైనా ఎస్ఐపిస్ సంథింగ్ ప్లాన్ చేసుకోండి. సో ప్లాన్ చేసుకున్నారనుకోండి, పాపకి ఒక 15-20 years వచ్చేసరికి ఫిక్స్డ్ అసెట్స్ కన్నా ఎస్ఐపిస్ యొక్క గ్రోత్ ఎక్కువగా ఉంటుంది. ఫిక్స్డ్ అసెట్స్ కూడా ఉంటుంది, నేను ఉండదని చెప్పను. బట్ సేమ్ టైం ఎప్పుడు మొత్తం ఫిక్స్డ్ అసెట్ ఉండకూడదు, మొత్తం ఎస్ఐపిలో ఉండకూడదు. రెండు బ్యాలెన్స్ చేసుకొని రావాలి. ఇది బ్యాలెన్స్ చేయాలి, ఇది బ్యాలెన్స్ చేయాలి. రెండు బ్యాలెన్స్ చేసుకొని వచ్చినప్పుడే మనకు హెల్ప్ అవుతుంది. అది ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అంటే ఇది నేను ప్రాక్టీస్ చేస్తా, అంటే ఎఫ్ఎండ్లో నాకు భయం ఉంది. కాకపోతే ఫర్దర్గా నేను నేర్చుకుంటే అంటే దాంట్లో వెళ్ళొచ్చా? ఫుల్ టైం పెట్టే టైం ఉంటుందా మీకు? పాప స్కూల్కి వెళ్తే ఖాళీ. ఇంకోటి ఎఫ్ఎండ్ చెయ్యొద్దని నేను ఎప్పుడు చెప్పను, చెయ్యొచ్చు. కానీ మీ దగ్గర 1 lakh ఉంది కదా, 20,000తోనే చేయాలి. 80,000 ఈక్విటీ చేయాలి. ఎందుకో తెలుసా? ఎఫ్ఎండ్ అనేది ఆల్రెడీ మీరు చేస్తున్నారు. వస్తే ఒక రోజులో వస్తుంది, పోతే 1 నిమిషంలో పోతుంది, సెకండ్స్లో పోతుంది. ఎఫ్ఎండ్ అనేది క్విక్గా వచ్చే మనీ ఏదైనా క్విక్గానే పోతుంది. ఎఫ్ఎండ్ రాంగ్ పట్టట్లేదు నేను, కానీ ఎఫ్ఎండ్ చేసేటప్పుడు డిసిప్లైన్, సైకాలజీ, రిస్క్ మేనేజ్మెంట్ అన్నీ ఉండాలి. బికాజ్ ఎఫ్ఎండ్ అన్లిమిటెడ్ ఇన్కమ్ గెయిన్ చేయొచ్చు, సేమ్ టైం అన్లిమిటెడ్ రిస్క్ కూడా ఉంటుంది. సో ఈ అన్లిమిటెడ్ ఇన్కమ్ ఎప్పుడైతే గెయిన్ చేయొచ్చు అని ఉందో, మీకు 1,50,000 వచ్చింది అనుకోండి ఒక రోజులో, సెకండ్ డే నుంచి మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది. రోజుకి 50,000 వస్తే నెలకు 15 లక్షలు వస్తుంది, నేను ఆరాంసే మంచిగా సంపాదించుకోవచ్చు అని అనుకుంటాను. నెలకి అట్లీస్ట్ 20 రోజులు కదా, అట్లీస్ట్ ఒక 10 లక్షలు వస్తుంది అని అనుకుంటాను. అట్లా అన్నమాట. అలా ఉండకూడదు ఎప్పుడు కూడా. మనకి ఎట్లా ఉండాలంటే ఎఫ్ఎండ్ ట్రేడింగ్ చేసినా, ఎఫ్ఎండ్లో పోయినా సరే ఈక్విటీనే చేయాలి. ఈక్విటీలో అమౌంట్ ఉందనుకోండి, ఈక్విటీ కొద్దిగా బ్యాలెన్స్ చేస్తుంది. మొత్తం డబ్బులు ఎఫ్ఎండ్ పోతే మళ్ళీ మీరు ట్రేడ్ చేయడానికి క్యాపిటల్ మీ హస్బెండ్ ఎవరు కదా, ఎందుకంటే ట్రస్ట్ అనేది ఒకసారి ఉంటుంది. అందుకు సో ఇది రిస్క్ అనుకునే ఎలిమెంట్ కన్నా సేఫ్ ఎలిమెంట్ చేసుకోవడం బెటర్. ఒకవేళ ఎఫ్ఎండ్ చేస్తానంటే ఒక లాట్తో, అది కూడా పర్ఫెక్ట్ ఎంట్రీ పాయింట్స్ వస్తాయి. నేను ఇప్పుడే అనట్లేదు, నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీరు చేయొచ్చు. అప్పటికి నేను లైఫ్ లాంగ్ టచ్ లో ఉంటాను. నో వరీస్. ఎప్పుడు ఏ డౌట్ ఉన్నా ఏదున్నా మీరు నాకు మెసేజ్ చేయండి. 200% నేను మీకైతే మాత్రం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇది నేను ఇవ్వగలిగిన బెస్ట్ సజెషన్. ఇంకేమైనా ఉన్నాయా? సో ఇది గైస్, యాక్చువల్గా నేను రవళి గారికి చెప్పిన ప్లాన్ వచ్చేసరికి, హౌస్ వైఫ్స్కి ఎవరికైనా కానీ మీకంటూ ఒక టార్గెట్ ఉంటుంది, లేదా మీకంటూ ఒక గోల్ ఉంటుంది, సంథింగ్ ఎంతో ఒక ఇన్కమ్ గెయిన్ చేయాలని. అలా అని చెప్పి మీకు ఫ్యామిలీ సపోర్ట్ వస్తుంది కదా అని చెప్పి మీకు వచ్చే క్యాపిటల్తో ఎఫ్ఎండ్ఓలోకి వెళ్ళడం అనేది కరెక్ట్ పాయింట్ కాదు. నేను ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే ఎవరికైనా అదే సజెస్ట్ చేస్తాను. చేయాలనుకున్నా 20:80, 20% ఎఫ్ఎండ్ఓ, 80% ఈక్విటీ. అట్లా ఎప్పుడైతే మీరు స్ప్లిట్ చేసుకుంటారో 200% మీకు అది హెల్ప్ అవుతుంది. ఈ స్టోరీ ఆర్ ఎల్స్ ఇప్పుడు నేను చెప్పే ప్లాన్ కానీ ఎవరికైనా ఒక హౌస్ వైఫ్కి ఫార్వర్డ్ చేస్తే ఆవిడకి హెల్ప్ అవుతుందని మీరు ఫీల్ అయితే మాత్రం డెఫినెట్గా వాళ్ళకి వీడియో షేర్ చేయండి. అండ్ అట్లనే మీరు కూడా ఇలాంటి ఆఫ్లైన్ 1-on-1 సెషన్ కానీ మీరు అటెండ్ అవ్వాలనుకున్నా హైదరాబాద్లో మా దగ్గర ఉన్న ఆఫీస్కి మీరు రావచ్చు. కింద నెంబర్ డిస్ప్లే అవుతుంది చూడండి, దానికి మీరు కాల్ చేయండి. లేదు స్టాక్ మార్కెట్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్స్ వరకు నేను నేర్చుకుందాం అనుకుంటే అక్కడ ఉన్న నెంబర్కి కాల్ చేయండి, లేదా కింద కోర్స్ లింక్ ఉంటుంది, యూ కెన్ గో అండ్ డైరెక్ట్లీ పర్చేస్. అండ్ లేదా మీరు ఆన్లైన్ ఇంటి దగ్గర ఉండి నేర్చుకుందామన్న ఆన్లైన్ మెంటోరింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వాటిని కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. కింద కోర్స్ లింక్ ఉంది, లేదా మొబైల్ నెంబర్కి కాల్ చేసి డౌట్స్ అన్ని క్లియర్ చేసుకొని కూడా మీరు చేయొచ్చు. ఇంతవరకు మీరు చూసారంటే డెఫినెట్గా మా వీడియో మీకు నచ్చే ఉంటుంది. వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం కూడా మీకు ఈ వీడియోస్ అనేవి వస్తాయి. See you all in the next videos. Bye bye.